ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 17th జూన్ 2025. మనం ఈ రోజు నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఫ్లాట్ గా ఓపెన్ అయిన తర్వాత మనం నిన్న ఏదైతే లెవెల్ డిస్కస్ చేసుకున్నామో 24,750 నుంచి 850 అనేది ఒక గ్యాప్ రేంజ్ అనుకున్నాము. వన్స్ గ్యాప్ ఫిల్ అయితే మనం హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాము. ఇన్ కేసు గ్యాప్ నుంచి మనకు రివర్స్ వచ్చేసి ఇక్కడ ఏదైనా బేరిష్ ఫార్మేషన్ ఓపెన్ అవుతే ఫర్దర్ గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉందని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. బట్ ఏంటంటే ఈ రోజు గ్యాప్ ఫిల్ అయ్యి హైయర్ సైడ్ వెళ్ళి హైలో క్లోజ్ అయింది. అంటే 24,960 లెవెల్ టచ్ అయ్యి ప్రజెంట్లీ 24,940 లెవెల్లో క్లోజ్ అయింది. మనం ఒకసారి ఈ మార్కెట్ ను ప్రీవియస్ లాస్ట్ 1 మంత్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ జోన్ ఉందో అంటే 24,450 నుంచి 500 రేంజ్ అనేది ఒక సపోర్ట్ రేంజ్. ఆ రేంజ్ వచ్చినప్పటి నుంచి మనకు మార్కెట్ లో వచ్చేసి బయింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. అక్కడ నుంచి హైయర్ సైడ్ వెళ్తుంది నిఫ్టీ అనేది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ వచ్చేసి హైయర్ సైడ్ వెళ్ళడానికి హై ఛాన్స్ ఉంది. మనం ఏదైతే గ్యాప్ ఫిల్ అయ్యి పైకి వెళ్తుందో మనం హైయర్ సైడ్ వెళ్తుందని మనం డిస్కస్ చేసుకున్నాము. రేపటి ట్రేడ్ సెటప్ ఒక చూస్తే 24,960 అనేది ఒక స్ట్రాంగ్ రెస్ట్. అంటే ఈ రోజు హై అవుతుంది, అదొక లెవెల్ మనం డ్రా చేసుకుని ఎప్పుడైతే 24,960 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ గా మనకు 25,150 వరకు 120 నుంచి 150 వరకు టచ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ 25,120 150 అనేది ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ జోన్. బట్ ఇన్ కేసు ఏదైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ లో అంటే 24,800 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. అంటిల్ అన్లెస్ 24,800 పైన ట్రేడ్ అయినంతసేపు మనం బై అండ్ డిప్స్ మాత్రమే వేసుకోవాలి. బై ఛాన్స్ 24,750 నుంచి 800 కింద 800 నుంచి 750 కింద ట్రేడ్ అవుతే మాత్రం కొంచెం మార్కెట్ లో కాషియస్ గా అక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ట్రేడ్ సెటప్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. నార్మల్ గా అయితే మనకి ఇక్కడ 24,960 పైన ఉన్నంత 24,960 పైన మనం లాంగ్ ఇనిషియేట్ చేసాము. 25,120 నుంచి 150 అనేది నెక్స్ట్ టార్గెట్ ప్రైస్ అవుతుంది. ఇన్ కేస్ 25,150 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మా ఇండెక్స్ అనేది హైయర్ సైడ్ వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉంది. బట్ ఏంటంటే ఈ 25,120 నుంచి 150 అనేది కొంచెం క్రూషియల్ లెవెల్. ఎందుకంటే మనం ప్రీవియస్ గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. బట్ ఇది క్రాస్ అవుతుందా లేదా అనేది దీనిపైన ఒక 1 డే క్యాండిల్ పైన క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతే మాత్రం మనం ఫర్దర్ గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ప్రీవియస్ గా మనకు దానిపైన ట్రేడ్ అంటే మనకు డే క్యాండిల్ పైన క్లోజ్ అయింది, బట్ స్ట్రెంత్ అనేది కనపడలేదు. ఒకసారి మనం స్ట్రాంగ్ స్ట్రెంత్ తో పైన క్లోజ్ అవుతే మాత్రం ఫర్దర్ గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ దీంతో పాటు ఒక చార్ట్ అంటే మనకు స్టాక్ ఒకటి చూపిస్తాను. టీసీఎస్ అనేది ఒక మనకు 34,500 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఈ 35,000 పైన ట్రేడ్ అంటే 35,000 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మనకు ఫర్దర్ గా ఇది 3600 3630 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇది ఒక ఏమంటారు 35,000 పైన ట్రేడ్ అయినప్పుడు మనం ఇది లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 34,040 ఆ రేంజ్ అనేది స్టాప్ లాస్ పెట్టి మనం లాంగ్ ఇనిషియేట్ చేస్తే 36,000 నుంచి 36,030 వరకు వెళ్ళడానికి హై ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.